ఈరోజు మనము పునీత పేతురు దమియాన గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 11వ శతాబ్దములో ఇటలీ దేశానికి చెందినటువంటి ఈ పేతురు దమియాన గారు అసలు పేరు పేతురు వనెస్తే. అయితే చిన్నతనములో తనకు చదువుకోవడానికి అవకాశాలు లేనప్పుడు విచారణ గురువు ద్వారా ఆయన విద్యాభ్యాసాన్ని పొందితే అందుకు కృతజ్ఞతగా ఆ గురువు పేరైనటువంటి దమియాను అనేటువంటి ఆ పేరును తన పేరుతో కలిపి జీవితాంతము ఆయన ఎడల తనకున్నటువంటి కృతజ్ఞతను ఈ పునీతుడు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే 11వ శతాబ్దము ప్రారంభములో ఇటలీ దేశములో రావెన్నా అనేటువంటి ఒక పట్టణములో చాలా పేద కుటుంబములో ఆయన జన్మిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతూ ఉన్నారు. మరి ఇక తనకు భోజన వసతులు లేవు, తినడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే జీవనోపాధి కోసము ఆయన చిన్నప్పుడే ఒక పందుల యజమాని వద్దకు వెళ్ళి ఆ పందులను మేపటానికి జీతగాడిగా కుదురుతూ ఉన్నారు. కానీ చాలా మేధా సంపత్తి కలిగినటువంటి బాలుడు. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆయన సోదరులు అది గమనించి ఆయనకు చాలా తెలివితేటలున్నాయి అని చెప్పి ఆ బాలుడిని తీసుకొని వాళ్ళ విచారణ గురువైనటువంటి దమియాన గారి వద్దకు తీసుకుని వెళుతూ ఉన్నారు. ఫాదర్ దమియాన గారు ఆ బాలుడిని చూసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను గుర్తించి చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఫలితంగా 25 ఏళ్ళు వచ్చేసరికి ఆయన ఒక ఉపాధ్యాయుడిగా తయారయ్యారు. చాలా మంచి ఉపాధ్యాయుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే తను ఎక్కడో పందులు మేపేటువంటి స్థితిలో ఉన్నటువంటి తనను ఇంత గొప్ప స్థాయికి తీసుకొని వచ్చినటువంటి తన విచారణ గురువైనటువంటి ఫాదర్ దమియాన గారికి తాను జీవితాంతము కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నటువంటి ఉద్దేశము చేత ఆయన తన పేరులో ఉన్నటువంటి వనెస్టీ అనేటువంటి ఆ మాటను తీసివేసి దమియాను అనేటువంటి ఆ పేరును జోడిస్తూ ఉన్నారు. ఆ విధముగా అప్పటి నుంచి పేతురు దమియాను అనేటువంటి ఆ పేరు స్థిరపడుతూ ఉంటుంది. అయితే తాను పట్టణములో జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలలో రకరకాలైనటువంటి జీవితము సిటీల్లో ఉంటుంది కాబట్టి అది చూచినటువంటి ఆయనకు ఒక రకమైనటువంటి విరక్తి తన జీవితం మీద కలుగుతూ ఉంటుంది. దేవుని ఎడల తన భక్తి ప్రపత్తులు చాటాలి అనుకుంటూ ఉన్నారు. ఆ ఉద్దేశ్యము చేతనే ఆయన బెనడిక్టైన్ సభలో చేరుతూ ఉన్నారు. సిటీల్లో ఉన్నటువంటి ప్రజలు విలాసవంతమైనటువంటి జీవితము మరి ప్రాపంచిక విషయాలతో మునిగిపోతూ ఉన్నారు కాబట్టి ఆయన ఆ జీవితానికి విసుగు చెంది విరక్తి చెంది ఈ బెనడిక్టైన్ గారి సభలో చేరుతూ ఉన్నారు. అక్కడ సన్యాసిగా మారిన తర్వాత ఫోంటే అవిల్లానా అనేటువంటి ఆ మఠములో నియమాలు చాలా కష్టంగా ఉండేవి, చాలా కఠినంగా ఉంటూ ఉండేవి. మరి అక్కడ ఈ ఉపవాసాలు చేయాలి, అనేక రకమైనటువంటి తపోదీక్షలు చేపడుతూ ఉంటారు. ఫలితంగా ఆయన ఆరోగ్యము క్షీణిస్తూ ఉంటుంది. తన శరీరము దానికి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు మరి సరిపడినటువంటి భోజనం తనకు లేదు కాబట్టి శరీరం బలహీనంగా మారుతూ ఉంటుంది. అందుకే తట్టుకోలేక ఆయన జబ్బున పడుతూ ఉన్నాడు. అందుకనే మళ్ళీ ఆయనను బయటికి పంపకుండా ఆ మఠంలో ఉండేటువంటి సన్యాసులకు బోధన గావించేటువంటి నియమాన్ని ఆయనకు పెడుతూ ఉన్నారు. కాబట్టి మఠాల్లోనే ఉంటూ ఆయన ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు గావిస్తూ ఉండేవాళ్ళు.
ఆయనకు సహజంగానే చిన్నప్పటి నుంచి కూడా మరియ తల్లి ఎడల చాలా భక్తి ప్రపత్తులు ఉంటూ ఉండేవి. తన ప్రసంగాలలో కూడా మరియ తల్లిని గురించి చాలా ఎక్కువగా చెబుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆయనను ఆ మఠానికి అధిపతిగా చేస్తూ ఉన్నారు, అంటే సుపీరియర్గా చేస్తూ ఉన్నారు. ఆ సుపీరియర్గా చేసిన తర్వాత దాదాపు 29 సంవత్సరాల పాటు ఆయన తన సేవలను అక్కడ అందిస్తూ ఉన్నారు. ఆ టైంలోనే ఆయన ఆ నియమ నిబంధనలు కొంచెం సరళీకృతం చేస్తున్నారు. ఎందుకంటే అంతటి కఠిన నియమాలకు వచ్చినటువంటి ఆ గురువులు ఎవరు కూడా తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఆరోగ్యం ఉంటేనే సేవ చేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సంరక్షణ కూడా అవసరమే అన్న ఉద్దేశం చేత ఆ నిబంధనలు కొద్దిగా సడలిస్తూ ఉన్నారు. తద్వారా అందరూ ఆరోగ్యంగా మరికొంత ఎక్కువగా సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది. అనేకమైనటువంటి ఆశ్రమాలను కూడా నెలకొల్పినటువంటి నేపథ్యంలో 7వ గ్రెగరీ పాపు గారు ఆ రోజులలో గురువులలో కాస్త ఆధ్యాత్మికత లోపించింది అన్నటువంటి విషయాన్ని గ్రహించారు. ఆ తర్వాత కాలంలోనే మనకు మార్టిన్ లూథర్ కూడా రావటం మనం గుర్తుంచుకోవచ్చు. అలాంటి పరిస్థితులలో గురువుల్లో ఆధ్యాత్మికత పెంపొందించడానికి ఆయనను ఉపన్యాసాలు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఆ గురువుల కోసమే ఆయన చక్కటి పుస్తకాన్ని కూడా వ్రాస్తూ ఉన్నారు. తిరిగి 1057వ సంవత్సరంలో ఆయన బిషప్ గారుగా అభిషేకించబడిన తరువాత 10వ స్టీఫెన్ పాపు గారు ఆయన్ని కార్డినల్ గారుగా కూడా చేస్తూ ఉన్నారు. కార్డినల్ కావడం తనకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పాపు గారు బలవంతంగా చేస్తూ ఉన్నారు. కార్డినల్గా ఉండి ఆయన దాదాపు 7 జగద్గురువులకు ప్రధాన సలహాదారుడిగా పనిచేశారు. అంటే ఆయనలో ఎంత మేధా సంపత్తి ఉంది అనేది మనకు ఈ విషయము తెలియచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పాపు గారు దూతగా కూడా కొన్ని దేశాలకు పంపబడ్డారు. పాపు గారి దూత అంటే ఇప్పుడు మనము నున్షియో అని చెప్పి పిలుస్తూ ఉంటాము. అదే గవర్నమెంట్ దృష్టిలో అంటే అంబాసిడర్ అని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి అలాగా కూడా ఆయన పని చేస్తూ ఉన్నారు. అయితే కార్డినల్ అయిన తర్వాత కాస్త తలనొప్పి ఎక్కువైంది. విపరీతమైన తలనొప్పితో ఆయన బాధపడుతూ ఉండేవాళ్ళు. చివరకు ఆ తలనొప్పితోటే ఆయన తుది శ్వాస విడుస్తూ ఉన్నారు, స్వర్గస్థులవుతూ ఉన్నారు 1072వ సంవత్సరంలో. ఈ పునీతుడిని జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో మనకు 3 ముఖ్యమైనటువంటి విషయాలు బోధించబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది, అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టారు. చివరకు పందులను మేపడానికి కూడా జీతగాడిగా కుదిరారు. కానీ ఆ సమయంలో అవకాశం దొరికింది. విచారణ గురువు చదువు చెప్పిస్తానని చెప్పి ముందుకు వచ్చారు. మరి ఆ అవకాశాన్ని వాడుకున్నారు ఆయన. లేదు తన పని తాను చేసుకుపోతాను అనుకోవాల. అవకాశం దొరికింది కాబట్టి ఆ అవకాశం ఏదో బళ్ళకు పోయి చదువుకోవడం అంత మాత్రం కాదు. కానీ తనలో ఉన్నటువంటి ఆ ప్రతిభను వాళ్ళందరూ గుర్తించారే, తన తోటి వాళ్ళు విచారణ గురువు గుర్తించారు. కాబట్టి తనకు అందినటువంటి సహాయానికి ప్రతిఫలంగా నేను శ్రమించాలి అనేటువంటి పట్టుదల. ఆ పట్టుదల ఉండబట్టే బాగా చదువుకోగలిగాడు. ఆ పట్టుదల ఉండబట్టే ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడిగా తయారయ్యాడు. అంటే తనకు వచ్చినటువంటి ఆ అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. మనం చేయాల్సినటువంటిది అదే. చాలాసార్లు మనలో ఉన్నటువంటి ప్రతిభను ఒకటి మనం గుర్తించలేం. ఇతరులు గుర్తించినా దాని గురించి మనం పట్టించుకోము. మనకు చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో ఎదగడానికి. చాలాసార్లు మేము ఏదో పేద కుటుంబంలో పుట్టాము, లేకపోతే నాకు అవకాశం లేదు, ఈ అవకాశం లేదు. చదువుకునేటప్పుడు పిల్లలు కూడా అంటూ ఉంటారు, మేము ఏదో గవర్నమెంట్ బడిలో పోతూ ఉన్నాము, అదే కార్పొరేట్ స్కూల్లోకి వెళితే మేము గొప్పవాళ్ళం అయ్యేవాళ్ళం అంటూ ఉంటారు. అది కార్పొరేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అనేది కాదు అక్కడ ముఖ్యం. నీవు ఎంతవరకు చదువుతున్నావు అనేటువంటిది ముఖ్యం. ఆ చదవడం అనేటువంటిది నీలో ఆ పట్టుదల ఉండాలి. అది ఉంటేనే ఎక్కడ వేసినా సరే మనము మన ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్లు చదువు క్లాసు స్కూల్లో చదివిన వాళ్ళే గొప్పవాళ్ళు కానవసరం లేదు. ఆ మాటకు వస్తే నేను కాలేజీ వరకు కూడా ఎందుకో పనికిరానటువంటి కాలేజీలో చదివాను.
అంత మాత్రం చేత నాకు చదువు రాలేదంటే చదువు వచ్చింది. ఎవ్వరూ ఎక్కడా సీటు దొరక్కపోతే ఆ కాలేజీలో చేరేవాళ్ళు నూజివీడులో. అలాంటి కాలేజీలో ఒకవైపు నేను వికలాంగుల శరణాలయాన్ని చూసుకుంటూ ప్రతిరోజు 18 కిలోమీటర్ల బస్సులో వెళ్ళి చదువుకునేవాడిని. కానీ ఆ అవకాశాన్ని పోగొట్టుకోవాలి. చదువు రాలేదా, నాకు పనికిరాని కాలేజీ కదా, చదువు లేదే అని ఏమి అనుకోలేదు. కాబట్టి చదువు వస్తుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా మనకు ఉన్న అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవడమే. అది వాడుకుంటే మనం ఖచ్చితంగా గొప్పవాళ్ళం అవుతాము అని ఈ పునీత పేతురు దమ్యాని గారి జీవితం మనకు బోధిస్తూ ఉంటుంది. రెండవది, ప్రాపంచిక విషయాల ఎడల వ్యామోహాన్ని వదిలివేయాలి. ఆయన గొప్ప ఉపాధ్యాయుడు అయ్యారు, సిటీలో ఉన్నారు, చాలా చక్కగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. కానీ ఆయన అలా అనుకోలేదు. ఇవన్నీ దేనికోసం? ఈ జీవితం జీవించిన తర్వాత ఉపయోగం ఏముంది? ప్రభువు చెప్పినటువంటి మాటలు, ఈ లోకమంతటిని సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఆ మాటలు ఆయనలో ఒక ఆలోచనను రేకెత్తించాయి. కాబట్టి ఈ అందరూ కూడా ఈ సిటీల్లో ఉండేటువంటి విలాసవంతమైనటువంటి జీవితం దాన్ని చూసి ఆయన విరక్తి చెంది తనకు ఈ జీవితం అవసరం లేదు, తన తెలివితేటలను, తనలో ఉన్న ప్రతిభా పాఠవాలను వేరుగా వినియోగించుకోవాలి. దేనికంటే దైవ సేవకు. ఒక దైవ సేవకుడు, ఒక గురువు తానెంతగా ఎదగడానికి ఉపయోగపడ్డారు కాబట్టి నేను కూడా అలాగే దైవ సేవ చేయాలి అనేటువంటి ఆలోచన. అందుకే ప్రాపంచిక విషయాలన్నిటినీ వదిలివేసి ఇక్కడ సన్యాస మఠంలో చేరుతూ ఉన్నారు, బెనడిక్ట్ గారి సభలో చేరుతూ ఉన్నారు. సరే, శరీరం తట్టుకోలేకపోయింది, జబ్బు పడ్డారు, అది వేరే విషయం. కానీ మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఆయనలో ఉన్నటువంటి ఆ పట్టుదల అక్కడ మరి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అనుసరించారు. అదే తాను పెద్ద అయిన తర్వాత, తాను దానికి అధిపతి అయిన తర్వాత దాన్ని సరళీకృతం చేస్తున్నారు. సామాన్య ప్రతి మనిషి అనుసరించడానికి ఈ రూల్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది సరళీకృతం చేస్తూ ఉన్నారు. అది దేవుడు ఆయన ద్వారా చేసినటువంటి గొప్ప పని. అందుకే బయటికి వెళ్ళి బోధించే పని లేకుండా లోపలే ఉండే ఇతర గురువులకు బోధించేటట్లు ఆయన నియమిస్తూ ఉన్నారు. కాబట్టి మనలో ఆ లక్ష్యం అనేటువంటిది ఉంటే ఏదో ఒక చోట చేస్తూనే ఉంటాం. మనం అనుకున్నటువంటి పని, దేవుడు మనలను ఎన్నుకున్నటువంటి పని, అది గురుత్వమే కావచ్చు, లేకపోతే మఠవాస జీవితమే కావచ్చు, లేకపోతే గృహస్థ జీవితమే కావచ్చు. నువ్వు ఎక్కడున్నావు అనేటువంటిది కాదు ముఖ్యం, ఉన్న చోటున నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు అనేది. దైవ చిత్తానికి అనుగుణంగా దేవుడు నీకిచ్చిన వరాలను వినియోగించుకొని నీవు జీవిస్తున్నావా లేదా అనేటువంటిది ముఖ్యం. ఆ వరాలను ఇంకా ఎక్కువగా వృద్ధి చేసుకోవాలి. అదే దమ్యాన గారు తన జీవితంలో చేసినటువంటిది. మూడవది, మనం నేర్చుకోవాల్సినటువంటిది సమయస్ఫూర్తితో వ్యవహరించడం. ఆయన కడు పేదవాడు స్థాయి నుంచి వచ్చినప్పటికీ కూడా మరి చివరికి అంబాసిడర్ స్థాయికి ఎదిగారు అంటే, కార్డినల్ స్థాయికి ఎదిగారు అంటే ఆయన ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరించేవాళ్ళు అర్థమవుతుంది. మరి 7 పాపుగారులకు సలహాదారుడిగా పనిచేశారు అంటే తనలో ఉన్నటువంటి ఆ తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు, మేధస్సును ఎంత చక్కగా వినియోగించారు. పాపుగారు అంటే అనేక మంది రాజ్యాధిపతులతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది, రాజులతో వ్యవహరించాలి. కొన్నిసార్లు విడిచికొట్టి పూర్వకాలంలో యుద్ధాలు జరిగినటువంటి రోజులు లేకపోలేదు. మరి అలాంటప్పుడు సరైనటువంటి సమయస్ఫూర్తి, పూర్వకాలంలో రాజులు అన్నప్పుడు వాళ్ళకి ప్రధానమంత్రులు ఉండేవాళ్ళే ఆ టైప్లో. అలాగే ఇక్కడ కూడాను ఆయన ప్రధానమైనటువంటి సలహాదారులు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 7 పని చేశారు అంటే ఎంత చక్కగా ఆయన చేశారు అనేటువంటిది. అలాగే మనం కూడా మనలో గొప్పతనం ఉంది అనుకుంటే సరిపోదు, మనకు తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే సరిపోదు, కానీ వాటిని వినియోగించుకునేటువంటి తీరు చాలా అవసరం. అందుకే మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది చిన్నప్పటి నుంచి, బిఏ చదివి బియ్యపు కుండలో ఏలు పెట్టినట్లు చేయకూడదు అని. బియ్యపు కుండలో ఏలు పెట్టడం మళ్ళీ వంట చేసుకోవడం అన్నమాట. కాబట్టి ఆమెకు చదువు లేదు, కానీ ఆ సామెత మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రబోధిస్తూ ఉండేది. కాబట్టి మనకి ఎంత గొప్ప ఉంది, నేను నాలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ప్రతిభా పాఠవాళ్ళని ఎంత గొప్ప అంత గొప్ప అనుకుంటే సరిపోదు. నీవు చేసేటువంటి పని తీరుని బట్టి నీ గొప్పదనం ఉంటుంది. సమయానుకూలంగా నీవు చేసేటువంటి, చూపించేటువంటి ప్రతిభా పాఠవాలను బట్టి
నీ తెలివితేటల యొక్క వృద్ధి ఆధారపడి ఉంటుంది. వాటి ద్వారా 10 మందికి మేలు చేయాలి. ఇక్కడ పేతురు దమ్యాని గారు ప్రపంచానికే మేలు చేశారు. మరి మనం చేసేటువంటి పనులు, మన తెలివితేటలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి? ఎంతమందో సంగతి పక్కన పెట్ట, ముందు నీ కుటుంబంలో వాళ్ళకు ఉపయోగపడుతున్నారా లేదా అది మనం చూసుకోవాలి. ఇంటగలిచి రెచ్చగలవమంటారు. కాబట్టి మన కుటుంబంలో చాలు మనం జాగ్రత్తగా మన తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు సరైన రీతిలో ఉపయోగిస్తే పిల్లలు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు మనలను చూసి నేర్చుకుంటారు. అప్పుడు ప్రభువు కోరినటువంటి ఆ సామ్రాజ్యము ఉంది, పరలోక రాజ్యము ఉంది. అది ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత వెళ్ళేటువంటిది కాదు, కానీ ఈ లోకములోనే అది స్థాపించబడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అని. కాబట్టి ఈ రోజున మనము ఈ పునీతుడిని స్మరించేటువంటి నేపథ్యంలో ఆయనలో ఉన్నటువంటి ఈ సుగుణాలు మనము కూడా అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ, తద్వారా మన జీవితము ఫలించేటట్లు ప్రభువు చెప్పినటువంటి మాట, మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరుపబడును. కాబట్టి మన జీవితము ఫలించాలి. ఆ జీవితము ఫలించడానికి అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.